నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. నాకు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పై నమ్మకం బాగా పెరిగింది. ఎందుకంటే ఇప్పుడు జరిగే సంఘటనలు నేను గత 6 నెలలుగా ఏం చెప్తున్నానో నా వీడియోలో అలాగే జరుగుతుంది. ప్రాబ్లం ఏమంటే జనాలకు సోయి లేదు. ఇప్పుడు హైదరాబాదులో అప్రూవల్ ఇచ్చిన ప్రాజెక్ట్స్ నా ప్రకారం, నాకు అందుతున్న సమాచారం ప్రకారం నియర్లీ 60% ప్రాజెక్ట్స్ వితౌట్ ఎనీ ప్రాపర్ చెకింగ్ ప్రీ అప్రూవల్ ఇచ్చేసారు. అంటే ప్రాజెక్టు చూడకుండానే అప్రూవల్స్ ఇచ్చేసారు. ఇప్పుడు క్రైసిస్ ఎవరు ఫేస్ చేస్తారంటే బ్యాంక్స్, మరి అడ్వాన్స్ ఇచ్చిన కస్టమర్స్. దీంట్లో మ్యాక్సిమం ఎఫెక్ట్ అవుతారంటే ఎన్ఆర్ఐస్. ఈ తెలుగు ఎన్ఆర్ఐస్ వీళ్ళకి తెలివితేటలు బాగా ఎక్కువ, ఆశ కూడా బాగా ఎక్కువ. దానివల్ల ఈ ప్రీ లాంచ్లో విపరీతమైన కోట్ల కొద్ది, నా ఎస్టిమేషన్ ప్రకారం అంటే రెరా అప్రూవల్ అనేది తెలంగాణలో అసలు వాల్యూ లేని ఒక అప్రూవల్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది హెచ్ఎండిఏ స్టాఫ్ అంతా రెరాలు ఉన్నారు. వాళ్ళంతా హెవీ కరప్షన్లో మునిగిపోయి ఆ హెచ్ఎండిఏలో చేసిన నిర్వాహకమే ఆ రెరాలో చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ 60% ప్రాజెక్ట్స్ వితౌట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ రెరా అప్రూవల్ ఇచ్చేసారు, 60 to 70%. సో ఇప్పుడు ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ మీద నేను ఎప్పుడో చెప్తున్నా, విపరీతమైన పెనాల్టీ పడుతుంది, లేదా కొన్ని గ్రౌండ్ లెవెల్లో ఉన్న అంటే ఇంకా స్టార్ట్ కాని ప్రాజెక్ట్స్ క్యాన్సల్ కూడా కావచ్చు. దీనివల్ల వేల కోట్ల రూపాయలు అడ్వాన్స్ రూపంలో, అంటే 26, 25 ఇయర్ 25 ఎండ్లో లేదా ఇయర్ 25 జూన్ నుంచి 2026 ఆఖరి వరకు ప్రాజెక్ట్స్ అప్రూవల్ ఏమేమి ఇచ్చారో అవి డేంజర్లో ఉన్నాయి. నేను ఎంత పూసగుచ్చినట్టు మీకు క్లియర్గా చెప్పిన. ఇప్పుడు హై రైజెస్ పై ఆంక్షలు ఉంటాయి, ఆల్రెడీ కట్టిన ప్రాజెక్ట్స్ పై పెనాల్టీలు పడతాయి. అసలు అప్రూవల్ ఇచ్చిన ప్రాజెక్ట్కి మళ్ళీ అప్లై చేసుకోమని చెప్తారు. ప్రాజెక్ట్ కాస్ట్ పెరుగుతుంది. అసలు ప్రాజెక్ట్ డీటెయిల్స్లో ఉన్న విధంగా ఇప్పుడు కట్టే బిల్డింగ్లు లేవు. టోటల్ మిస్ ఇన్ఫర్మేషన్ డిజిటల్ మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ వాళ్ళ ప్రచారంలో కానీ ఉంది. కొన్ని ప్రాజెక్ట్స్లో అయితే ఆల్మోస్ట్ 10% ఫ్లాట్స్ హైడ్ చేసి ప్రాజెక్ట్ డీటెయిల్స్ అని ఇచ్చారు. ప్లస్ ఇది రేరా అప్రూవల్ అయినా అన్ని ప్రీ లాంచ్ ఆఫర్సే. ఇప్పుడు నడుస్తున్న ప్రాజెక్టులన్నీ 90% to 95% ప్రీ లాంచ్ లాగానే నడుస్తుంది. ప్రీ లాంచ్ అని పేరు లేకుండా ప్రీ లాంచ్ చేస్తున్నారు. దీనివల్ల కస్టమర్స్కి ఏ సేఫ్టీ లేదు. రెరా అప్రూవల్ ఉన్న ప్రాజెక్ట్స్ పై కూడా ఏ చర్యలు ఉండవు. అంటే మీరు ఇన్వెస్ట్ చేసిన కోట్లాది రూపాయల డబ్బు నీళ్ల పాలై మీకు అసెట్ కూడా దక్కడానికి వీలు లేనంత ఘోరంగా పరిస్థితి ఉంది. హై రైజెస్లో ఈ ఎఫ్ఎస్ఐ రెగ్యులేషన్స్ లేకున్నా అంటే ల్యాండ్ టు కన్స్ట్రక్షన్ రేషియోలో విపరీతమైన తేడా ఉన్నా, అంటే
అబౌవ్ 4x 5x 7x 10x వరకు కూడా 12x వరకు కూడా ప్రాజెక్ట్స్ కడుతున్నారు. దీనివల్ల తీవ్రమైన మైనస్ యూడిఎస్ వస్తుంది. అంటే క్యాలిక్యులేషన్ కూడా చేతగాని సన్నాసులు కోట్ల రూపాయలు వేసుకొని ఈ ఫ్లాట్స్ కొంటున్నారు. దయచేసి ఒక విషయం గమనించండి. రెరా అప్రూవ్డ్, తెలంగాణ రెరా అప్రూవ్డ్ అంటే చిత్తు కాగితంతో సమానం. నేను ఆల్రెడీ మీకు చెప్తున్నా, ఇవన్నీ ఫ్రాడ్యులెంట్. హెచ్ఎండి బిడ్డింగ్ కూడా ఫ్రాడ్యులెంట్ బిడ్డింగ్. ఇప్పుడు చూడండి, ఆయన పట్టుకున్నారు కదా హెచ్ఎండిఏ కమిషనర్ని, శివబాలకృష్ణ. అల్మారా వేస్తే వేల కొద్ది డాక్యుమెంట్స్ ఉన్నాయట వాడి పేరు మీద. డాక్యుమెంట్సే వందల కొద్ది వేల కొద్ది ఉంటే, బంగారం అన్అకౌంటెడ్ ఉంటే, వీడి దగ్గర ఇంత ఉంటే ఇంకా పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర ఎంత ఉండాలి? అప్రూవల్స్ ఎట్లా ఇచ్చి ఉండాలి? ఆ అప్రూవల్స్ పై ప్రీ లాంచ్ రూపంలో జనాలు పెట్టుబడి ఎందుకు పెడుతున్నారు? పెట్టడానికి రెరా ఎందుకు ఏమంటలేదు? కళ్ళు మూసుకొని కూర్చుంది. అసలు రెరా అంటే ఏమి? ఎవ్వరు ప్రశ్నిస్తారు. హైలీ కరప్టెడ్ పీపుల్ రెరాలో ఉన్నారు అంటే మీ అడ్వాన్సెస్ వాపస్ తీసుకోవాలి అని అర్థం. కానీ ఏ సోయి లేకుండా మీరు ఈ ప్రాజెక్టులలో మునిగి తేలుతున్నారంటే మీలాంటి అంటే ఇల్లిటరేట్స్ ఇంకోరు లేరు. నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, ఆల్ ఓవర్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ప్రైజెస్ పడిపోతున్నాయి అని. మీరు నమ్మరు. ఇప్పుడు ఆదిబట్ల నుంచి మన సాగర్ హైవే టు నల్గొండ హైవే అప్ టు యాదాద్రి, మీరు బిలీవ్ చేయండి, ఈ గుర్రంగూడ లేదా తుర్కెంజాల్, ఆదిబట్ల టువర్డ్స్ ఇబ్రహీంపట్నం, ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ 900 SFT ఉన్న ఫ్లాట్ 24 lakhs వితౌట్ GST 100% హోమ్ లోన్స్తోనే అప్రూవల్ వస్తుంది. ఈ ఫ్లాట్స్ ప్రధానమంత్రి అంటే వాళ్ళు ఇచ్చే సబ్సిడీకి కూడా, అంటే 3 lakhs సబ్సిడీకి కూడా ఎలిజిబుల్ ఉంది. 24 లక్షల ఫ్లాట్ వితౌట్ జిఎస్టీ ప్లస్ 100% బ్యాంక్ లోను ప్లస్ ప్రధానమంత్రి 3 lakhs డిస్కౌంట్ మీద. ఇప్పుడు తుర్కంజాల్ ఏరియాలో అంటే గుర్రంగూడ, తుర్కంజాల్, ఇబ్రాహీంపట్నం రోడ్ ప్లస్ ఆదిబట్ల దాటితే ఏమి ఉన్నాయి ఏరియాస్, దాంట్లో అంతా ఇప్పుడు 24 lakhs టు 28 lakhs మీకు డబుల్ బెడ్రూమ్ 900 SFT దొరికిపోతుంది. అంటే ఇప్పుడు ప్రీవియస్ బీఆర్ఎస్ గవర్నమెంట్ పడి ముచ్చటగా 2 నెలలు కూడా కాలేదు, 2 నెలల్లో ఇంత దారుణమైన పరిస్థితులు ఉంటే సంవత్సరం తర్వాత ఎలా ఉంటాయో మీరు ఊహించుకోండి. వెస్ట్ హైదరాబాద్లో ఒక ఫ్లాట్ అయితే ఇప్పుడు మన ఇబ్రాహీంపట్నం రోడ్డు అనగా మన బిఎన్ రెడ్డి నగరు దాటి ముందర పోయి సాగర్ కాంప్లెక్స్ అని దాటిపోతే అక్కడ అంటే బిట్వీన్ ఇబ్రాహీంపట్నం అండ్ సాగర్ హైవే మన బిఎన్ రెడ్డి అక్కడ 24 నుంచి 28, 29, 30 లోపలే మీకు ఫ్లాట్స్ దొరుకుతున్నాయి. అంటే వెస్ట్ హైదరాబాద్లో ఒక ఫ్లాట్ కొనే బదులు ఇక్కడ మీరు నియర్లీ 4 ఫ్లాట్లు కొనవచ్చు. ₹1 కోటి ముద నష్టపు నీళ్లు లేని వెస్ట్ హైదరాబాద్లో ఫ్లాట్ కొనే కన్నా ఇక్కడ 4 ఫ్లాట్లు కొనవచ్చు. 100% మీకు అంటే హోమ్ లోన్ 100%. అంటే మీరు డబ్బు ఏది చెల్లించకుండా ఓన్లీ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ చెల్లించి మీరు ఫ్లాట్లు కొనుక్కోవచ్చు. మీరు ఈ తుర్కంజాల్ అంటే ఆదిబట్ల, తుర్కంజాల్, గుర్రంగూడ, ఇబ్రాహీంపట్నం రూట్లో మీరు ఫ్లాట్స్ కోసం వెతుకుతుంటే గూగుల్లో వెతకండి, మీకు 24 నుంచి 28, 30 lakhs లోపే మీకు బ్రహ్మాండమైన ఫ్లాట్స్ లభిస్తున్నాయి.
ఇద్దరు ముగ్గురు కలిస్తే టోటల్ అపార్ట్మెంట్ కాంప్లెక్సే కొనేయచ్చు. అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ పడ్డ 2 నెలలకు నేను ఎప్పుడే చెప్తున్నా, ఏమండి మొత్తం రేట్లు పడుతున్నాయి, మీరు జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఒక ఫ్లాట్ రేటు 24 లక్షల నుంచి 28 లక్షలు 30 లక్షలు అంటే ల్యాండ్ రేట్స్ ఎంత ఉండొచ్చో మీరు ఊహించుకోవచ్చు. నేను జాగ్రత్త పడండి అని డేటా ఉన్న కారణంగానే మీకు చెప్తున్నాను. చాలా మందిని బాగా గట్టిగా మందలించారు, మీరు ఇప్పుడే 60+ 70+ ఫ్లాట్స్లో పెట్టకండి, అవి 40 lakhs 30 lakhs వస్తాయంటే వితిన్ 2 months ఇప్పుడు హయత్ నగర్ బయట అవే రేట్లు ఉన్నాయి, సాగర్ హైవే మీద అవే రేట్లు వచ్చేసినాయి. రేపు ఆదిపట్ల తుక్కుగూడ రూట్లో శ్రీశైలం హైవే దగ్గర కూడా సేమ్ అవే రేట్స్ వచ్చేస్తాయి. మీరు 6 monthsలో చూస్తారు అన్నీ 24 lakh to 35 lakh మధ్యలో మీకు ఫ్లాట్స్, బ్రహ్మాండమైన ఫ్లాట్స్ లభిస్తాయి. నాకు అందుతున్న సమాచారం ప్రకారం ఉప్పల్ దాటినాక అంటే బోడుప్పల్ అడిదిక్కు ఏరియాల అక్కడ దిక్కు అంటే మీరు ఇప్పుడు మనం ఏది ఔటర్ రింగ్ రోడ్ టువర్డ్స్ వరంగల్, బీబీ నగర్ లోపలనే, ఇప్పుడు బీబీ నగర్ వరకు మీకు 22 to 26 వరకు మీకు ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ దొరకవచ్చు. రాబోయే 3 నెలల్లో ఇంకా భయంకరంగా పడతాయి. కోర్స్ మనకు 18 lakhs కింద ఫ్లాట్లు పోయే అవకాశం లేదు, కానీ 18 lakhs to 26 lakhs వరకు మీకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ దొరుకుతుంది. ఇప్పుడు తుర్కంజాల్ సాగర్ రూట్లో ఆదిపట్ల దగ్గర దొరుకుతుంది అంటే రేపు మీకు నల్గొండ హైవే లేదా వరంగల్ హైవే మీద కూడా ఈజీగా దొరుకుతుంది. నేను చెప్పేది మీ అందరి శ్రేయస్సు కోరి చెప్తున్నా, అయినా మీకు సోయి లేదు. నేను మీ లక్షల రూపాయలు మిగిలిస్తే నాకు దక్కేది ఏం లేదు, అయినా నేను గొంతు చించుకొని చెప్తున్నా, కళ్ళ ముందే జరిగిపోతుంది. వెస్ట్ హైదరాబాదులో కూడా ఈ రోజు వరకు ఇప్పటి వరకు 1,50,000 ఫ్లాట్ల పైచిలుకు ఖాళీగా ఉన్నాయి. నేను నిన్న చెప్పినట్టు ఆ పటాన్చెరు, నానక్రామ్గూడ, శంకరపల్లి ట్రయాంగిల్లో 2.4 lakh ఫ్లాట్స్ అదనంగా యాడ్ అవుతున్నాయి. అంటే 9 లక్షల మంది ఉండే అంత అకామిడేషన్ అక్కడ ఏ లాజిక్ లేకుండా నిర్మిస్తున్నారు. దాని కారణంగా మీకు తెలియదేమో, వెస్ట్ హైదరాబాదులో 1.2 1.3 crores అని 2 months బ్యాక్ చెప్పే అపార్ట్మెంటు ఇప్పుడు 75 lakhsకి చేతులు మారుతున్నాయి. 75 lakhsకి చేతులు మారుతున్నాయి అంటే 40 lakhs 30 lakhs డిస్కౌంట్కి అమ్మి పారేస్తున్నారు. అయినా వాళ్లకు 20 to 30 lakhs లాభం వస్తుంది. నేను మీకు క్లియర్గా చెప్పిన, వెస్ట్ హైదరాబాద్ కానివ్వండి, ఏ మార్కెట్ కానివ్వండి, మైక్రో అండ్ మ్యాక్రో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ బాగాలేవు. దయచేసి మీరు వెయిట్ చేయండి, 1 year వెయిట్ చేస్తే బ్రహ్మాండమైన రేట్లు వస్తాయని చెప్పిన. అయినా జనాలు ఆగకుండా ఉన్నారు. కొంతమంది నాకు అంటే ఫేస్బుక్లో క్లియర్లీ చెప్తున్నారు, వాళ్ళు బుక్ చేసుకున్నారు 1.3లో, ఇప్పుడు 80-85కి అవైలబుల్ ఉన్నాయి. మళ్ళీ అడ్వాన్స్ వాపస్ తీసుకోమంటారా, లేదా వాపస్ ఇస్తారా, లేదా చచ్చినట్టు ఆ ఫ్లాట్స్ కొనవలసిందేనా? అడ్వాన్స్ రిటర్న్ ఇవ్వకుంటే ఆ ఫ్లాట్స్ కొనొచ్చా అని చాలా మంది అడుగుతున్నారు. ఇప్పుడు 1.2 1.3 ఉన్న ఫ్లాటు 85 lakhs మీ కళ్ళ ముందరనే 2 నెలలు వస్తే మీ పరిస్థితి ఏం కావాలి? 1.3 మీద మీరు హోమ్ లోన్ తీసుకుంటే మీ కళ్ళ ముందే 85 లక్షలు 90 లక్షలు అయితే 2 నెలల్లో 30 లక్షలు పడిపోతే మీ పరిస్థితి, మీ ఈఎంఐ పరిస్థితి ఏమో మీరే ఆలోచించుకోండి. నేను మళ్ళీ హెచ్చరిస్తున్నా, ఆల్ ఓవర్ హైదరాబాదు ఆల్రెడీ 20 to 30% డిస్కౌంట్ వచ్చేసింది. రాబోయే 6 నెలల్లో
ఇంకో 20% డిస్కౌంట్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనేం లేదు. ₹1,00,00,000 ఫ్లాట్ అంటే ఇప్పుడు మోస్ట్ డేంజరస్ ఇన్వెస్ట్మెంట్. దయచేసి ఆ స్థితులు వచ్చేసాయి, ఇంకా దిగజారుడు పరిస్థితులు వస్తున్నాయి. దయచేసి అందరూ అలర్ట్ అయిపోండి. ఈ 1 crore ప్లస్ ఫ్లాట్స్ కొనబోకండి. మీకు 45 to 60 రేంజ్లో మీకు 6 months లోపలనే కొనది ఉందంటే 45 to 60 రేంజ్లో వస్తే కొనండి. లేకపోతే మీ ఐడియా క్యాన్సిల్ చేసుకొని చల్లగా గొంగళేసుకొని పండుకోండి. ఆటోమేటిక్గా ఆఫ్టర్ 6 months మీకు వేరే ఎట్లా వస్తాయి అప్పుడు కొందరు. కానీ తొందరపడకండి, మంచి రోజులు రాబోతున్నాయి. ఆల్రెడీ సౌత్ పార్ట్లో ఈస్ట్ పార్ట్లో ఈ రేట్లు వచ్చేసాయి. సో అలర్ట్ అయిపోండి. మీరు ఎక్కువ టైం వెయిట్ చేసే అవసరం లేదు. ఒక 4 నెలలలో మీరు ఊహించలేని రీతిలో ఫ్లాట్ రేట్లు పడిపోయి అల్ట్రా ప్రీమియం లగ్జరీ అనే 2 crores ప్లస్ ఫ్లాట్స్ కూడా 65 to 75 lakhs మధ్యలో మీకు దొరుకుతాయని చెప్తూ మీరు అలర్ట్ అయిపోండి అని సూచిస్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు గమనించండి, సోమేష్ కుమార్ లాంటి వ్యక్తికి 50 ఎకరాలు 2 లక్షల పర్ ఎకర్ దొరికిందంటే కేసీఆర్ చెప్తుండు ₹1,00,00,000 కన్నా తక్కువ ఎకరం హైదరాబాద్ చుట్టుముట్టు లేదా తెలంగాణలో ఎక్కడ రాదు. రింగ్ రోడ్ మీద కూడా, రీజనల్ రింగ్ రోడ్ మీద కూడా ₹1,00,00,000 ఎకరా అని చెప్పిండు. ఇప్పుడు అదే ₹1,00,00,000 ఎకరా మీకు ₹25 లక్షల ఎకరాకు దిగజారింది. అంటే 60 to 70% క్లీన్ షేవ్. ఇప్పుడు జనాలు 30-35 లక్షలకు స్పాట్ డీల్ చేయడానికి రెడీ ఉన్నారు. ఇంటర్నల్ ఏరియాస్, లోపల ఏరియాస్ ఉంటే వాళ్ళు 20-25 lakhs ఎకర్కి రెడీ అయిపోతున్నారు. దయచేసి ఇటువంటి విషయాలు గమనించండి. సోమేష్ కుమార్ 2 లక్షల ఎకరాలు ఎకరా కొన్నాట, 50 ఎకరాలు. ఈ వింత చూడండి. మనకు ₹1,00,00,000 కన్నా తక్కువ లేదని చీఫ్ మినిస్టర్ చెప్తాడు. చీఫ్ మినిస్టర్ క్లోజ్ అడ్వైజర్ 2 లక్షలకే ఒక ఎకరా కొంటాడు. దీనితో మీకేం తెలుస్తుంది? బీఆర్ఎస్ ప్రతి ఒక్క పాలసీని కాంగ్రెస్ రద్దు చేస్తుంది, రివ్యూ చేస్తుంది, దాన్ని లేకుండా చేస్తుంది. సో మీరు చూస్తున్నారు, ఇప్పుడు ఫ్రీ బస్తో ఆటోలు ఎలా ఎఫెక్ట్ అయ్యాయో. ఇప్పుడు రైస్ 60 rupees kg ఉంది, ఇప్పుడు అది భారత్ రైస్ 29 rupees ఎట్లా వస్తుందో. అంటే అన్ఫోర్సీన్, అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ మీ కళ్ళ ముందరనే జరుగుతూ పోతుంది. మీరు కూల్గా అబ్జర్వ్ చేస్తే మంచిది. లేదు, అవును, కాదు అని ఇన్వెస్ట్ చేస్తే మీ డబ్బు 50% వాష్ అవుట్ అయిపోతుంది అని మీకు మళ్ళీ హెచ్చరిస్తూ, మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.